ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. టైం చూసి దెబ్బ కొడతారు. రామలక్ష్మి, నువ్వు వెంటనే ఉద్యోగం మానే. నువ్వేం ఉద్యోగం చేయాల్సిన పని లేదు. నీకేదైనా జరగరాంది జరిగితే మీ ఇంట్లో వాళ్ళకి మేము సమాధానం చెప్పలేము. అసలు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఇవన్నీ చేస్తున్నది ఎవరో తెలుసుకోకుండా నేను ఎలా వదిలిపెడతాను? శౌర్య సార్ని ప్రాణాలతో లేకుండా చేయాలనుకున్నారు. నా ఉద్యోగంలో నాకంటే ముందొచ్చిన వాడిని చంపేశారు. ఇప్పుడు నేను వాళ్ళ గురించి పూర్తిగా తెలియకుండా ఇక్కడే ఆపేస్తే నా తర్వాత వచ్చే వాళ్ళందరినీ చంపేస్తారు. చీకట్లో దాక్కుని పిరికి పందల్లా అమాయకులని భయపెడుతున్న వాళ్ళని నలుగురిలోకి లాగి చట్టానికి పట్టించకుండా ఉద్యోగం మానేస్తానా? నెవర్. ఇది మరీ బాగుంది. నువ్వు గుడి తలుపులు తెరవాలని చూసావని వాడు శౌర్యం చంపాలని చూశాడు. ఇప్పుడు అది కుదరకపోయేసరికి నిన్ను చంపాలని చూశాడు. నీకు అర్థమవుతుందా? నీ వల్ల ఇప్పుడు వాడు మమ్మల్ని చంపాలని చూస్తే నేను రఘురామ్ గారి కూతుర్ని, నాలో ప్రవహించేది ఆయన రక్తమే అంటూ నువ్వు హీరోయిజానికి పోతే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. నీకోసం మా బతుకుల్ని పడంగా పెట్టమంటావా? చెప్పు, మమ్మల్ని ఎవరు కాపాడతారు? అత్తయ్య, మీరు చెప్పండి. ఈ రామలక్ష్మి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఏ అస్మిత, రామ ఇంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? అస్మిత చెప్పేది కరెక్టే. వాడెవడో ఎంత స్వార్థం లేకపోతే మనుషుల ప్రాణాలు తీయాలని ఎందుకు చూస్తాడు? రామలక్ష్మి, అలాంటి వాడితో నీకెందుకు? పోయేది నీ ప్రాణమా? మా ప్రాణాలు పోతాయి. కాబట్టి నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు. లేదత్తయ్య, ఏ సమస్య ఉండదు. నన్ను నమ్మండి. దయచేసి నా ప్రయత్నానికి అడ్డు రాకండి అత్తయ్య. ఏమోనమ్మా, నీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. కుటుంబం కోసం జాబ్ చేసే వాళ్ళని చూసాం గానీ జాబ్ కోసం కుటుంబాన్ని రిస్క్ లో పెట్టేదాన్ని నిన్నే చూస్తున్నాను. మీరందరూ అనవసరంగా భయపడి వద్దని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయకండి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలంటే రామలక్ష్మి ధైర్యంగా వేసిన అడుగు ముందుకే పడాలి తప్ప వెనక్కి రాకూడదు. అమ్మా, రామ తరపున నేను నీకు మాటిస్తున్నాను. మీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకునే బాధ్యత నాది. అది మా ఊరు, అది మా నాన్న ఉన్న ఊరు. ఇంతవరకు మాకు తెలియకుండా ఇంత పెద్ద దుర్మార్గుడు ఉంటాడని కలలో కూడా ఊహించలేదు. వాడెవడో బయటికి లాగాల్సిందే. వాడి గురించి తెలుసుకోవాల్సిందే. వాడిని చట్టానికి అప్పగించాల్సిందే. ఇదేంట్రా నీ పెళ్ళం ఇలా మాట్లాడుతుంది? మనందరి ప్రాణాలని రిస్క్ లో పెడతానంటుంది. అమ్మా, ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. సీను, కొట్టరా సీను వాళ్ళని. కొట్టు.
ఆ వెనకల వాడిని. ఆద్య, నువ్వేం భయపడకమ్మా. ఏయ్, సీను! హా! సీను! రేయ్, సీను! 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 ఏయ్, సీను, ఆగవే. అమ్మా ఆద్య, రేయ్, వదలండ్రా. ఆద్య, రేయ్, వదలండ్రా. రేయ్, వదలండ్రా. ఆద్య, వదలండి, వదలండి శ్రీను. రేయ్, ఆగరా. సీను! రేయ్, సీను, ఆద్యని కాపాడరా. శ్రీను, పెద్దనాన్న. అమ్మా ఆద్య, ఆద్య,